హలో అండి. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? పిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. మన హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఫేమస్ కదా! మన హైదరాబాద్ స్టైల్‌లోనే ఇంట్లోనే చాలా ఈజీగా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా బిర్యానీ కోసం ఏ గిన్నెలో అయితే బిర్యానీ వండుకుంటామో అలా పెద్ద గిన్నెని తీసుకొని పెరుగు వేసుకొని పెరుగులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి. నేను దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, ఇలాచి, కొంచెం అనాస పువ్వునైతే వేసుకున్నాను. ఇవి నేను అందాజగా వేసుకుంటున్నానండి. కొలతలేమీ లేవు. ఈ మసాలాలు కొన్ని వేసుకొని ఇంకొంచెం పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను. పిల్లలు తీసి పక్కన పెడతారు కాబట్టి ఈ మసాలాలు పౌడర్ చేసుకొని 1 ½ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని చికెన్కి సరిపడా సాల్ట్ని, కారాన్ని కూడా వేసుకొని 2, 3 పచ్చిమిర్చీలు కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని బిర్యానీ మసాలాని కూడా వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలా బిర్యానీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. తర్వాత చికెన్కి సరిపడా ఆయిల్ని కూడా వేసుకొని ఒక నిమ్మకాయని కూడా వేసుకొని ఈ పెరుగులో ఈ మసాలాలు మొత్తం కలిసే విధంగా మసాలాని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకున్నాక నేను 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఈ మసాలాలో వేసుకుంటున్నాను. చికెన్ని మొత్తం వేసుకున్నాక చేత్తో ఈ మసాలాని మొత్తం బాగా కలపండి. ఒక్కొక్క పీస్కి మసాలాని ఈ విధంగా పూస్తూ బాగా కలుపుకోండి. అప్పుడే మసాలా మొత్తం పీసెస్కి బాగా పడుతుంది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనాని కూడా బాగా కడుక్కొని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ మినిమం 1 అవర్ అయినా ఉంచుకోండి. టైం ఉంటే 2-3 గంటలు ఉంచుకుంటే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం రైస్ కోసం నేను బాస్మతి రైస్ని 1 కేజీ చికెన్కి 800 గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ని తీసుకొని 2-3 సార్లు బాగా కడుక్కొని 1 అవర్ పాటు నానబెట్టుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ కావాలి కదా! బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆయిల్‌లో ఆనియన్ని సన్నగా తరుక్కొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిపోయాక తీసుకొని పక్కన ఉంచుకోవాలి. బ్రౌన్ ఆనియన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నాకు చికెన్ని మ్యారినేట్ చేసుకొని 1 ½ అవర్ అయింది. 1 ½ అవర్ తర్వాత రైస్ని ఉడకబెట్టుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని 2 స్పూన్ల నెయ్యిని తీసుకొని మళ్ళీ మసాలాలు యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు వేసుకొని రైస్ ఉడకడానికి 2 లీటర్ల వరకు వాటర్ తీసుకొని రైస్ ఎంత ఉంటే వాటర్ అలా చూసి వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఈ బిర్యానీకి వాటర్ టేస్ట్ చూస్తే చాలా సాల్టీగా ఉండాలి. అప్పుడే బిర్యానీకి సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. నేను ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకుంటున్నాను. ఇది ఉడికేలోపు మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్లో కొంచెం బ్రౌన్ ఆనియన్ని కూడా వేసుకొని ఆనియన్ ఫ్రై చేయగా మిగిలిపోయిన ఆయిల్ని కూడా వేసుకొని సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ కొంచెం ఉడికిస్తున్నానండి. ఇలా చేస్తే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. అలాగే తొందరగా కూడా అవుతుంది. ఇప్పుడు వాటర్ ఉడికిపోతుంది. టేస్ట్ చూసుకుంటే నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు. ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకొని పక్కన ఉంచుకున్న బాస్మతి రైస్ని వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ కూడా కొంచెం ఉడికిపోతుంది. రైస్ని 70% వరకు ఉడికించుకోవాలి. నాకు రైస్ 70% ఉడికిపోయింది. గిన్నె కొంచెం చిన్నగా అయిపోయింది నాకు. 70% ఉడికిపోయాక ఈ వాటర్ని మొత్తం వంపేసుకొని రైస్ని పక్కన ఉంచుకోవాలి. చికెన్లో ఈ విధంగా ఆయిల్ మొత్తం పైనకు తేలాలండి. ఆయిల్ ఇంత తేలితే మన బిర్యానీకి ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది. సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఉడికిపోయిన రైస్ని చికెన్ పైన వేసేసుకొని పైన
బ్రౌన్ ఆనియన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని 2-3 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి. నెయ్యి వేసుకుంటే బిర్యానీకి టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక నిమ్మకాయని కూడా ఈ విధంగా పిండుకొని కలర్ కావాలంటే కొంచెం పసుపుని పాలల్లో కలుపుకొని ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసుకొని నేను పెనం పైన ఉంచుతున్నాను. పెనాన్ని బాగా వేడి చేసి ఈ బిర్యానీ గిన్నెని ఉంచేసి ఇప్పుడు సిమ్లో పెట్టి పైన బరువు కోసం మరొక గిన్నెని ఉంచి 40 మినిట్స్ సిమ్లోనే ఉడికించాను. 40 మినిట్స్ తర్వాత ఇప్పుడు చెక్ చేస్తున్నాను. కింద అడుగు భాగాన నెమ్మదిగా చెక్ చేయాలి. గ్రేవీ మొత్తం డ్రై అయిపోయింది కింద. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 10 to 15 మినిట్స్ వరకు బరువు నుంచేసి కదిలించకుండా పక్కన ఉంచేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మన బిర్యానీ తినడానికి రెడీ అయిపోయింది. చూడండి, చాలా టేస్టీగా యమ్మీగా మన హైదరాబాదీ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.